సింగర్ మంగ్లీ అండ్ కో. ఓకే, సో ఇది నేను ఏదైతే టైటిల్ పెట్టినో అందులో మంగ్లీ అనేట ఆమె సత్యవతి. ఓకే, ఆమెకు కానీ శివ చౌహాన్ కానీ లేకపోతే మధు రమావత్ కానీ బాలాజీ నాయక్ కానీ, సో వీళ్ళందరితో పాటు ఇప్పుడు ఆమెకి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ అనేటోడు, సునీత నాయక్ అంట. ఓకే, ఒక ఏమంటారు, ఒక ఏజ్ దాటిన వాళ్ళు అన్నట్టు, ఈ కుల పెద్దలని చెప్పుకునేటోళ్ళు ఎదవలు, సో లంగ రాజకీయం చేసేటోళ్ళు. వీళ్ళకేందంటే ఎవ్వడు చిల్లర ఇస్తే వాని పాటలు పాడతారు. అంతకుముందు ఈ తీన్మార్ మల్లన్న ఒక ఎరకలామని పరిచయం చేసిండే, నాకు యాక్టర్ ప్రదీప్ నన్ను ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పింది. తెల్లారి ఎరకల్ల నాయకుడు ఈ మందకృష్ణ వీడు ఇద్దరు పోయినరు. ఆయనతో వాడో 10 లక్షలు వీడో 10 లక్షలు, సో వాడో 10 లక్షలు వీడో 10 లక్షలు తీసుకున్నారు, కథం, కేసు క్లోజ్. మరి అంతవరదా కొరిందానివి ఆ ప్రదీప్ నేను రేప్ చేసిండు అన్నాక మళ్ళీ ఎందుకు కామైనవే? అంటే దంద నడుస్తున్నది. ప్రతి ఒక్కరు ఈ సోకాళ్ళు కుల సంఘాలని చెప్పి ఇప్పుడు ఇదే మందకృష్ణ అవలగాడు మొన్నటిదాకా ఇప్పుడేమో తిడుతున్నాడు బీజేపీ వాళ్ళని బాపనలని. ఓకే, మనం ఎప్పుడు మారలేదు మాట, వాడి మనువాద సిద్ధాంతం వాడు మార్చుకోలేదు, మనం వాడిని ఎక్స్పోజ్ చేసినాం. ఇవాళ తిడుతున్నాడు వీడు, ఎందుకంటే వాడు దళిత క్రిస్టియన్లకి ఎస్సీ ఇది హోదా తీసేసిండని. ఓకే, అది తీసేయలేదు, ఫస్ట్ నుంచి అట్లే ఉంది. వాడు కోర్టు అదే రాజ్యాంగం లేదో అదే చెప్పిండు. సో కానీ గతంలో ఈ డై ముండకొడికి ఏం చేసిండు, వీనికి పద్మ అవార్డు ఇచ్చిండ్రని వీడు ఏ పార్టీలు ఉన్నా బీజేపీ కోటేయమని చెప్పిండు. అంటే ఈ ముండకొడుకులకి సిద్ధాంతము, ఎథిక్స్, మోరల్స్ లేవు. ఎంతసేపు చిల్లర బతుకు. మాదిగొల్లకేమో వీడు డప్పు కొట్టమంటాడు, చదువుకున్నది మాదిగొల్లని కూడా, కానీ ఈయన బిడ్డని కొడుకుని కొట్టనియాడు వాడు. ఇట్లా లంచ కొడుకులు, లుచ్చ లంచ కొడుకులు తయారైనరు. ఇక బాగుపడమంటే కులం పేరు చెప్పి వాడేది కావాలనుకుంటాడు, కానీ కులం నాశనమైన వానికి పట్టింపు లేదు. అరే మోతీలాల్ అనే లంచ కొడక, ఇవాళ 80% మంది ఇలా బాధితులు వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటుంటే అలా 80% మంది బంజారాలే ఉన్నారు కదరా, లంబడోలే ఉన్నారు కదా. బోసిడికే ఆ సునీత నాయక్ అనే ముండా ఇంతమంది వస్తున్నారు. ఛానల్ పక్క పెట్టరా అయ్యా. ఛానళ్ళకి సంబంధం లేకుండా ప్రెస్ క్లబ్కి వస్తున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరికితే అక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ బాధను గోడును వెళ్ళగొట్టుకుంటున్న వాళ్ళు, కర్నూలు నుంచి వస్తున్న వాళ్ళు, డోన్ నుంచి వస్తున్న వాళ్ళు, కర్ణాటక నుంచి వస్తున్న వాళ్ళు, నల్గొండలో ఆల్రెడీ లంచకొడుకుల మీద కేసులు అయినాయి. కాలేదురా అరే మోతీలాల్ లంచకొడక. వాడు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 2025 అక్టోబర్లో వీడు జైల్లో ఉండి రాలే వీడు. ఇలా బెయిల్ మీద లేడు వాడు. ఎవడు మధు రమావత్ అనే బెయిల్ మీద లేడు లంచకొడక. వాడు లేడు, బాలాజీ నాయక్ లేడు రోడ్డు మీద. నువ్వే చెప్పినావు కదా బే 500 అది 100 కోట్లు కాదు 1000 కోట్లు అని. నువ్వు ఏ ఊరికన్నావరా? నల్గొండ జిల్లాలో ఏ ఊరికన్నావో ఆ తండాలకి ప్రతి ఊర్లో బాధితులు లంచకొడు కనిపిస్తలేడు. బోసిడికి అన్నం తింటలేవురా? మళ్ళీ వీళ్ళందరూ బాధపడుతుంటే ఈ లంచకొడుకు ఎందుకు నొప్పి అయితే లేదు?